హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూ థింగ్స్ రూత్ కుకింగ్ అండ్ డిజైన్స్. ఇప్పుడు నేను చెప్పబోయే మోడల్ హ్యాండ్ పైన మనం ఏ విధంగా ఫ్లవర్ డిజైన్ చేసుకోవాలో చూద్దాం. నేను ఫస్ట్ అయితే ఒక క్యాన్వాస్ షీట్ మీద నేను ఒక ఫ్లవర్ అనేది గీసుకున్నానండి. దాన్ని మనం క్లాత్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ పైన ఒరిజినల్ హ్యాండ్ పైన ఈ విధంగా మనం సర్కిల్గా చేసుకున్న ఈ ఫ్లవర్ని మనం స్టిచ్ చేసుకోవాలి. సో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే మనం ఫ్లవర్ అనేది చాలా నీట్గాను అందంగాను వస్తుంది. మీరు ఇలాంటివి ఈ విధంగా మనం హై నెక్ మీద కూడా వేసుకోవచ్చండి. అలాగే ప్రిన్సెస్ కట్ మీద కూడా వేసుకోవచ్చు. ఈ డిజైన్ మనం చిన్నపిల్లల డ్రెస్సుల మీద కూడా స్టిచ్ చేస్తే చాలా అందంగా ఉంటుంది. సో దీన్ని మనం స్టిచ్ చేస్తాం కదా, దీన్ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు కట్ చేసుకుంటే ఎక్కడ బయటకు అనేది రాకుండా ఆ మిడిల్లోనే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాన్వా పేపర్ని మనం టక్స్ ఇచ్చుకోవాలి. ఈ విధంగా టక్స్ ఇచ్చుకుంటే మనకి ఈ ఫ్లవర్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఈ విధంగా టక్స్ అనేది ఇచ్చుకోండి. ఎక్కడ బయటకు అనేది రాకూడదు, బయటకు వస్తే అది పాడైపోతుంది. సో మీరు బ్లౌజెస్ పైన కూడా మీరు ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మీ పిల్లల డ్రెస్సుల పైన కూడా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం పూర్తిగా తిప్పుకొని మనం ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న విధంగా ఈ విధంగా ఐరన్ చేసుకుని మనం సెమీ సర్కిల్ లాగా ఈ విధంగా క్లాత్ని అనేది కట్ చేసుకోవాలండి. అది 2 పీసెస్ అండి. నేను 2 పీసెస్ని జాయిన్ చేస్తున్నాను. ఈ సెమీ సర్కిల్ని మనం పూర్తిగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని తిరిగి వేసుకోవాలి. ఈ విధంగా తిరిగి వేసుకుంటే చూసారా సెమీ సర్కిల్ ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం ఫ్లవర్ టైప్లో చూసుకోవాలి. ఈ విధంగా ఫ్లవర్ టైప్ వచ్చేలా పెట్టుకుని మనం ముందుగా హ్యాండ్ని కుట్టిపెట్టాం కదండి, దీనిపైన ఈ హ్యాండ్ని పెట్టి మనం చుట్టూరు స్టిచ్ చేయాలి. ఎక్కడ కదలకుండా నీట్గా స్టిచ్ చేసుకోండి. మీకు మరిన్ని మోడల్స్ కావాలనుకుంటే, మరిన్ని డిజైన్స్ కావాలనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చూసారా ఈ విధంగా ఎంత బాగా వచ్చిందో హ్యాండ్. మనం ఇప్పుడు ఈ విధంగా డోరీని కూడా సిద్ధం చేసుకోవాలి. సో డోరీని సిద్ధం చేసుకున్నాక మనం ఆ ఫ్లవర్ పైన పెట్టి లీవ్స్ పెట్టుకోవాలి. ఆ పక్కన ఈ పక్కన మనం లీవ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ మీద, బోట్ నెక్స్ మీద ఇవైతే చాలా బాగుంటుంది. ప్రిన్సెస్ కట్ మీద కూడా చాలా బాగుంటుంది. మనం చిన్నపిల్లలకి ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేస్తే వాళ్ళు చాలా బాగా ఇష్టపడతారు. సో మీరు ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మనం అయితే స్టిచ్ చేసుకోవాలండి. నీట్గా స్టిచ్ చేసుకోవాలి లీవ్స్ అనేది. సో స్టిచ్ చేసేసాను. ఇప్పుడు మనం ఈ విధంగా దాన్ని డోరీని కిందకి మనం ఒక మోడల్గా తీసుకుని స్టిచ్ చేసుకుందాం. సో ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. మరిన్ని ఐడియాస్ నా ఛానల్లో ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చూడండి. అలాగే కుకింగ్ వీడియోస్ కూడా చేస్తున్నాను. మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఐడియాస్తో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. మా ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ చూడండి. నేను బ్లౌజ్కి లాక్తన్ మోడల్స్ కూడా ఎలా డిజైన్ చేసుకోవాలో, ఏ విధంగా డిజైన్ చేసుకోవాలో కూడా చూపించాను. నా వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేయొద్దు. సో థ్యాంక్ యూ.